ఎమ్మెల్సీ మల్లన్న కార్యాలయంపై దాడి కేసులో ఇద్దరు గన్మెన్లను పోలీస్ శాఖ సరెండర్ చేసింది. గన్మెన్ల స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారు. ఎమ్మెల్సీ మల్లన్న చెబితేనే కాల్పులు చేశామని గన్మెన్లు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ మల్లన్న కార్యాలయంపై దాడి కేసులో ఇద్దరు గన్మెన్లను పోలీస్ శాఖ సరెండర్ చేసింది. గన్మెన్ల స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారు. ఎమ్మెల్సీ మల్లన్న చెప్తేనే కాల్పులు చేశామని గన్మెన్లు పోలీసులకు చెప్పినట్లు కూడా తెలుస్తోంది. ఇక తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు గన్మెన్లను సరెండర్ చేశారు. అలాగే మల్లన్న చెప్తేనే కాల్పులు జరిపినట్లుగా కూడా గన్మెన్లు చెప్పారు. పూర్తి వివరాలు మణికంఠ అందిస్తారు. మణికంఠ, చీనీస్ కార్యాలయం దాడి కేసులో ఇరు వర్గాలపై ఇప్పటికే పోలీసులు కేసులు నమోదు చేశారు. అటు మల్లన్న సిబ్బందిపై కేసులు నమోదు చేశారు. దీంతో పాటుగా జాగృతి కార్యాలయం నుంచి వచ్చి దాడికి దిగిన కార్యకర్తలపై కూడా పరస్పరంగా ఇద్దరుపై కూడా కేసులు నమోదు చేసిన పోలీసులు అయితే ఈ గతంలో కాల్పులు జరిగిన గన్మెన్ హెడ్ క్వార్టర్స్ కు సరెండర్ చేస్తూ సిపిఐ అయితే ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఘటనకు సంబంధించి పూర్తిగా కూడా నివేదిక ఇవ్వాలంటూ కూడా స్థానిక పోలీసులు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. కేసు నమోదు చేస్తున్న రాచకొండ పోలీసులు ప్రస్తుతం కేసు అయితే దర్యాప్తు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. నిన్న అనుకోకుండా మల్లన్న చీఫ్ ఆఫీస్ లోకి ఒక్కసారిగా కూడా జాగృతి కార్యకర్తలు లోపలికి వెళ్లి తీవ్ర విధ్వంసం సృష్టించారు. అయితే ఆ నానా హంగామా అదుపు చేయడం కోసం వెంటనే కూడా మల్లన్నను కాపాడే ప్రయత్నంలో అక్కడున్న గన్మెన్ ఒక్కసారిగా కూడా 5 రౌండ్లు బుల్లెట్లు ఫైరింగ్ చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ కొంత విధ్వంసకర వాతావరణం నెలకొంది. దాంతో పాటు కొంతమందికి తీవ్రంగా గాయాలు కూడా అయినట్లుగా మనకి నిన్న విజిలెన్స్ బట్టి కూడా అర్థమవుతుంది. అదే సమయంలో మల్లన్న దగ్గరికి వెళ్లి జాగృతి కార్యకర్తలు మల్లన్నపై దాడి చేసే క్రమంలో గన్మెన్లంతా కూడా ఒకసారి అలర్ట్ అయ్యారు. అయితే వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. దాడి చేయొద్దు, ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోయింది అంటూ కూడా వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఆ జాగృతి కార్యకర్తలు మాత్రం లోపలికి వెళ్లి చొచ్చుకుని వెళ్లి లోపల దాడి చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఈ గన్మెన్ కూడా ఫైరింగ్ చేసినట్లు అయితే మనకు వాళ్ళు సమాచారాలు ఇచ్చారు. అయితే ఇప్పటికే అటు దీనిపై ఘటనపై కూడా పూర్తిగా కూడా వివరాలు పోలీసులకు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ గన్మెన్లు ఖచ్చితంగా కూడా కొన్ని నిబంధనలకు పాటించి పనిచేయాల్సి ఉంటుంది. ఇందువల్ల ఫైరింగ్ చేశారు, అక్కడ ఏ పరిస్థితి వల్ల ఫైరింగ్ చేశారనేది లిఖితపూర్వకంగా అధికారులకు వాళ్ళు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే వాళ్ళు విచారణ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో ఈ క్రమంలోనే ఈ గన్మెన్లు కూడా ప్రస్తుతం సరెండర్ అవుతూ కూడా ఆదేశాలు జారీ చేసినట్లుగా మనకు తెలిసింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ప్రతి జాగృతి కార్యకర్తలు కూడా తాము నిరసన చేయడానికి అలాగే తమ యొక్క నిరసన గణాలను నిర్మించడానికి మాత్రమే మల్లన్న ఆఫీస్ వద్దకు వెళ్ళాము కానీ తాము ఎలాంటి హింసకు పాల్పడలేదు. అయితే అదే క్రమంలో వాళ్ళు అదునుగా చూసుకుని మా యొక్క శాంతియుతంగా చేసే ఆందోళన వాళ్ళే కావాలని రెచ్చగొట్టి హింసా మార్గం వైపు తీసుకువెళ్లారంటూ కూడా ఆరోపణలు గుర్తించారు. మరోవైపు తీన్మార్ మల్లన్న సిబ్బంది కూడా సుమారుగా 20 నుంచి 30 మంది ఎక్కువ సంఖ్యలో మనుషులు వచ్చి జాగృతి కార్యకర్తలు ఒక్కసారిగా లోపలికి వచ్చి లోపల ఉన్న ఫర్నిచర్తో పాటు ఇతర సామగ్రిని కూడా ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. అలాగే దీంతో పాటు తమ సిబ్బందిపై కూడా తీవ్రంగా గాయపరిచారు. ప్రస్తుతం వాళ్ళంతా కూడా హాస్పిటల్లోనే ఉన్నారంటూ కూడా పరస్పరంగా ఎవరి దర్శనంలో వాళ్ళు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇందులో నిర్ణయాలు చేయాలంటే ఖచ్చితంగా అటు గన్మెన్లను విచారించాల్సి ఉంటుంది. దీంతో పాటు జాగృతి కార్యకర్తలను కూడా ఇప్పటికే కొంతమంది పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీ ఫుటేజ్ని కూడా పూర్తిగా కూడా పోలీసులు ప్రతిదీ కూడా పరిశీలిస్తున్నారు. దీంతో పాటు ఆఫీస్ లో ఇప్పటికే ఫోరెన్సిక్ టీం కూడా అక్కడ ఘటన జరిగిన తర్వాత వెంటనే కూడా ఆ ఘటన ప్రదేశానికి చేరుకుంది. అక్కడ కొన్ని ఆధారాలను కూడా సేకరించింది. షెల్ బుల్లెట్ కూడా ప్రస్తుతం పోలీసులు అయితే స్వాధీనం చేస్తున్నట్టుగా కూడా తెలిసింది. దీనిపై పూర్తిగా కూడా ఒక నివేదిక అందజేసిన అనంతరం చర్యలు తీసుకోబోతున్నట్టుగా మనకి సమాచారం కూడా అందుతుంది. ఓకే మణికంఠ, థ్యాంక్ యూ.